ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. చూడండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే న్యాయమును ప్రేమిస్తున్నారో వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడంట. వాళ్ళకి ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడంట. న్యాయమును జరిగించేవాడిగా ఉన్నాడంట మన దేవుడు. అయితే మనం ఏం చేస్తామంటే మొరపెట్టకుండా పని అయిపోవాలి మనకి కదండి. దేవునికి మొరపెట్టకుండా మనం అనుకున్న పని అయిపోవాలని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నారంటే అండి. ఏ విషయంలో అయినా మనం పొందుకోవాలంటే, ఏ విషయంలో అయినా మనం పొందడానికి అర్హత కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలంట. చూడండి, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. ఎవరికి మొరపెట్టగండి? మనుషులకు కాదండి. మనుషులకి చెప్పుకుంటే మన బాధ పోదు, కానీ దేవునికి చెప్పుకుంటే మన బాధ పోతుందని వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదము పీఠం మీదట సాగిలపడుడి అంటున్నాడు. ఏంటంట? ఆయన్ని ఘనపరచాలంట. మనము కొన్ని సందర్భాల్లో ఆయన్ని ఘనపరచకుండా ఉండేవారిగా ఉంటాం. ఆయన్ని స్తుతించకుండా ఉండేవారిగా ఉంటాం. మనకు మేలు జరిగినా కూడా నిర్లక్ష్యముగా ఉండేవారిగా ఉంటాం. మేలు జరిగినా మంచి జరిగినా కూడా ఆయన్ని స్తుతించకుండా ఉండేవారిగా ఉంటాం. ఇక్కడ యెహోవాను ఘనపరచుడి అంటున్నాడు. ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. మనుషులు ఎవరు పరిశుద్ధులు కాదండి. ఎవ్వరు లేరు పరిశుద్ధులుగా. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అంటాడు. ఎవరు చెప్పగలరు అంటాడు. నిజమే కదండి, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. కానీ మనము పాపాత్ములము. ఇంకా మనలో పరిశుద్ధత అనేది లేదు. ఎందుకంటే పరిశుద్ధ ఉండినట్లయితే దేవుడు అనుగ్రహించే మహిమను మనం ఏం చేస్తామంటే పొందేవారిగా ఉంటాము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటాడు. నిజమే కదండి. మాట ధరగా, చూపు ధరగా, నడవడిక ధరగా, పనుల ధరగా ఏదో ఒక విషయంలో మనము పాపము చేసేవారిగానే ఉంటున్నాం. కాబట్టి ఆ పాపము నుంచి విడుదల పొంది ఆయన యథార్థమైన దేవుడు కాబట్టి, ఆయన యథార్థతను న్యాయమును ప్రేమించు దేవుడు కాబట్టి మనము కూడా యథార్థముగా జీవించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? యాకోబు సంతతి మధ్య నీవు నీతి కార్యములను జరిగించుచున్నావు అంటున్నాడు. ఏంటంటే ఎవరైతే ఆయన నమ్ముతున్నారో వాళ్ళ మధ్య ఆయన ఏం చేస్తున్నాడంటే నీతి కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంటండి. ఇంకా ఏమంటున్నాడు? ఆయన చూడండి, ఆయన యాజకులలో మోషేను అహరోనులుండరి. ఆయన సేవించు వారిలో మోషే అహరోనులు ఉన్నారంటండి. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమయాలు ఉండెను. ఏంటండి? సమూయేలు గారు ఉన్నారంటే అండి ప్రార్థన చేయడంలోని. అయితే మనకు అలాంటి ప్రార్థన ఉన్నదండి. మనం అలాగా ప్రార్థించేవారిగా ఉన్నామా? ఇక్కడ వాక్యముతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలా వాక్యం చదివేవారిగా ఉన్నామా? అలా దేవుని ధ్యానించేవారిగా ఉన్నామా? అలాగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ఉన్నామా? సమూయేలు గారు వీధిలోంచి వెళ్తుంటే సమూయేలు శుభముతో వచ్చావా అని అడిగేవారంటే అండి. ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది ఖచ్చితంగా జరిగేది.
దాని దర్శనము దేవుడు సమూయేలు గారికి చూపించేవాడండి. చూపించినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ఆయన చెప్పేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థనలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి జవాబిస్తూ పలానా చోట పలానా జరుగుతుంది, పలానా చోట పలానా జరుగుతుంది, పలానా వాళ్ళకి హెచ్చరించు, పలానా వాళ్ళతో మాట్లాడని దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను, యాజకులలో మోషే అహరోనులు ఉండెను. దేవుని సేవించు వారిలో మోషే అహరోనులు ముందున్నారంటండి. ప్రార్థన చేసే వారిలో సమూయేలు గారు ముందున్నారంటండి. అయితే మనం ముందున్నామా వెనుకున్నామా? వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ముందున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే వాక్యం విన్న తర్వాత అయినా సరే మనం ముందుకెళ్ళే వారుగా ఉందాం. ఎందుకంటే యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన మనకే ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి మనము ముందుంటూ యథార్థముగా ఉంటూ న్యాయముగా ఉంటూ దేవుడిచ్చు ప్రతి ఒక్క ఈవిని ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ మనము దేవునికి ప్రార్థించేవారిగా ఉందాం. దేవుడిచ్చే జవాబుని పొందుకునేవారిగా ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ